పోయినదేది? శౌచము పోయినది. శౌచము దేని చేత పోయినది అంటే దుష్టజనులతో కూడినటువంటి సంగము వలన పోయినది. అంటే ఎంత పెద్ద కాషన్ ఆర్డర్ పడిపోయిందో చూడండి భాగవతంలో. అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో? స్నేహము విషయంలో. మీ ఇంటికి తమంత తాముగా 50 మంది రావచ్చు, 50 మంది మాట్లాడచ్చు. మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు. జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు, మీతో వచ్చి మాట్లాడతాడు. వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి. అది వెంటనే జారిపోవాలి తప్ప, ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప, దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే, శౌచము పోతుంది. శౌచం అంటే ఏమిటో తెలుసా అండి? ఆచారము, నడువడి, వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి.